నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బీటెక్ అవ్వగానే లేదా ఎనీ గ్రాడ్యుయేషన్ అవ్వగానే ఎంఎస్కి వెళ్ళిపోవాలి, వేరే కంట్రీస్కి వెళ్ళి చదువుకుని బాగా సెటిల్ అవ్వాలి, డాలర్స్లో సంపాదించాలి అని చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి. సో ఈరోజు స్పెసిఫిక్గా యూకేలో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ది బెస్ట్ చాయిస్ ఇప్పుడు ఎంఎస్ చేయాలనుకుంటున్న వాళ్ళకి యూకేనే ఎందుకు అవుతుంది, ఇవన్నీ అడుగుదాం. మనతో పాటు నాగేందర్ రావు గారు ఉన్నారు, విసోర్స్ కన్సల్టెన్సీ నుండి. నమస్తే అండి. ఎందుకండి ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ గా యూకే మారిపోయింది, ఎందుకు ఇంత ముందుకు వచ్చేసింది? మేడం యూకే వచ్చేసరికి స్టూడెంట్స్ కి మెజారిటీ సెక్షన్ మన దగ్గర బీటెక్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ మాస్టర్స్ కి వెళ్ళాలనుకున్నప్పుడు 100% ఆపర్చునిటీ అందిస్తున్న దేశం ఏంటంటే దట్ ఈస్ యూకే. ఎలా ఏ విధంగా ఇన్ని ఆపర్చునిటీస్ యూకేలో ఫామ్ అయినాయి అంటే, ఒకటి మేడం, యూకే ఈజ్ 4 కంట్రీస్: ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ అండ్ నార్థన్ ఐర్లాండ్. ఇక్కడ వచ్చేసరికి స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎప్పటి నుంచో కూడాను తెలుగు స్టేట్స్ కానివ్వండి, ఇండియా నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ ఆ కంట్రీస్ కి వెళ్ళి చదవాలనుకునే వాళ్ళు ఎప్పటి నుంచో కూడాను యూకే లో మనకు జాబ్ ఆపర్చునిటీస్ లో కానివ్వండి, పార్ట్ టైమ్ ఆపర్చునిటీస్ లో కానివ్వండి, ప్లేస్మెంట్ ఆపర్చునిటీ, యూనివర్సిటీస్, చాలా యూనివర్సిటీస్ అరౌండ్ 70% ఆఫ్ ద యూనివర్సిటీస్ డైరెక్ట్లీ ప్రొవైడింగ్ ద ప్లేస్మెంట్స్. ఇప్పుడు మనకు యూకేలో ఎడ్యుకేషన్ వచ్చేసరికి 1 year ఎడ్యుకేషన్ ఉంది, 2 years ఎడ్యుకేషన్. 1 year లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు చదువు అనేది, ఆర్ 2 years కి వెళ్ళొచ్చు. ఎవరైనా స్టూడెంట్స్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఫ్రెష్ గా అవుట్ పాస్ అయిన స్టూడెంట్స్ అనుకోండి, బెటర్ ఆప్ట్ ఫర్ 2 years కోర్స్. 2 years కోర్స్ కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇయర్ అంతా ఎడ్యుకేషన్ ఉంటుంది మీకు, సెకండ్ ఇయర్ వచ్చేసరికి ప్లేస్మెంట్ ఇయర్ అంటాం, ఇంటర్న్షిప్ ఇయర్ కూడా అంటాం మనం దాన్ని. అదే టైంలో వాళ్ళకు వచ్చిన యూనివర్సిటీ రిక్రూట్మెంట్ లో కూడాను ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీ కూడా అందిస్తున్న యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. అండ్ పార్ట్ టైమ్ ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 20 hours ఈజ్ లీగల్ పర్ వీక్. అంటే అప్రాక్సిమేట్ గా మన ఇండియన్ కరెన్సీలో ఒక 30,000 రూపాయల వరకు 1 week లో సంపాదించుకునే అవకాశం ఉంది. సో స్టూడెంట్స్ మెజారిటీ సెక్షన్ మాస్టర్స్ యూకేలో చదువుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మేడం, అక్కడ జాయిన్ అవ్వడానికి ఎటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ అవసరం లేదు. మనకి ఇంటర్మీడియట్ లో ఇంగ్లీష్ లో 65% స్కోర్ వస్తే చాలు అడ్మిషన్ కి. అండ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మనం చదువుకున్న గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ లో ఉంటే సరిపోయింది మేడం. ఆ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ ఉన్నా కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. అండ్ మీరు ఎటువంటి యూనివర్సిటీ చూస్ చేసుకున్నా కూడా ఆ యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టడానికి వీఆర్ రెడీ. మనము యూకే లో 200 యూనివర్సిటీస్ తో టై అప్ అయినాం. ఈ 200 యూనివర్సిటీస్ లో కానివ్వండి, మీకు నచ్చిన ఏ యూనివర్సిటీలో జాయిన్ అవుదాం. ఇఫ్ ఇన్ కేస్ ఆ 200 కాకుండా అదర్ దెన్ 200 ఓకే అవి కూడా చేస్తారు, రెడీ టు అప్లై. యూకే లో మీరు ఏ యూనివర్సిటీని చూస్ చేసుకోండి, మేము అప్లై చేస్తాము. బ్యాచిలర్ సిజిపిఎన్ బట్టి, మీకున్న కమ్యూనికేషన్ బట్టి ఎటువంటి ప్లేస్ అయితే బాగుంటుంది, ఎలాంటి యూనివర్సిటీ అయితే బాగుంటుంది, ఎలాంటి ప్లేస్ లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే మేము ఇదే ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో మేడం 20 years నుంచి ఉన్నాం. మనం ఇదే మాస్టర్స్ కి పంపిస్తూ స్టూడెంట్స్ అరౌండ్ అప్రాక్సిమేట్ గా ఒక 20,000 మంది పైన స్టూడెంట్స్ మనం గ్రాడ్యుయేట్స్ చేసాము. మాస్టర్స్ కి పంపించి డిఫరెంట్ కంట్రీస్ లో సెటిల్ అయిన స్టూడెంట్స్ మన వాళ్ళు ఉన్నారు. మనం మాస్టర్స్ కి 12 దేశాలు చేస్తాం మేడం, 12 కంట్రీస్ చేస్తాం. అక్రాస్ ద గ్లోబ్ మనం 1500 యూనివర్సిటీస్ తో టై అప్ అయినాం డైరెక్ట్ గా. మన కన్సల్టెన్సీ త్రూ అప్లికేషన్ పెట్టుకున్న స్టూడెంట్స్ కి అదర్ కన్సల్టెన్సీస్ నుంచి అప్లికేషన్ పెట్టుకున్న స్టూడెంట్స్ తేడా ఎక్కడ వస్తుంది మేడం, స్కాలర్షిప్స్ అండ్ ఎడ్యుకేషన్ లోన్. ఓకే, అంటే ఈ విషయాల్లో కూడా మీరు టేక్ కేర్ చేస్తారు? 100% మేడం. ఎందుకంటే ఆబ్వియస్ గా మనకు యూకే కి పంపించుకోవాలనుకున్న స్టూడెంట్స్ కి ప్రతి ఒక్క యూనివర్సిటీ నుంచి అప్ టు 6 lakhs వరకు వీళ్ళకి స్కాలర్షిప్స్ ఉన్నాయి. మీరు ఏ యూనివర్సిటీకైనా అప్లై చేయండి, స్కాలర్షిప్ డే 1 అప్లికేషన్ పెట్టే రోజే మనం స్కాలర్షిప్స్ అప్లై చేసుకుంటే మేడం ఖచ్చితంగా స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ అందుబాటులో ఉంటుంది. అంటే స్కాలర్షిప్స్ అంటే ఓన్లీ మెరిట్ స్కాలర్షిప్సే కాదు, అకాడమిక్ స్కాలర్షిప్స్, మెరిట్ స్కాలర్షిప్స్, యూనివర్సిటీ క్యాంపస్ స్కాలర్షిప్స్ ఉంటాయి. అవన్నిటికి కూడా మనం అప్లై చేస్తాం. అవన్నీ ఎలా పెట్టాలో మాకు తెలుసు కాబట్టి, బికాస్ వీఆర్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెంట్స్ ఇన్ మాస్టర్స్. మీరు యుఎస్ కానివ్వండి, యూకే కానివ్వండి, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, మీరు ఏ కంట్రీకైనా వెళ్దాం అనుకున్నా కూడాను ఖచ్చితంగా మేము ఫస్ట్ ఆలోచన చేసేది ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకు వేరే దగ్గర నుంచి వెళ్ళినప్పుడు, విసోస్ దగ్గర నుంచి వెళ్ళినప్పుడు డిఫరెన్స్ ఎందులో కనిపిస్తుంది అంటే ఫీజులో. ఒక యూనివర్సిటీ ఫీజు 10 lakhs ఉంది అనుకోండి మేడం, మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ కి 5 lakhs 6 lakhs కంప్లీట్ అవుతుంది. ఎలా అంటే ప్రతి ఒక్క స్కాలర్షిప్ మేము అప్లై చేసేస్తాం స్టూడెంట్ కి. ఓకే, ఆ స్కాలర్షిప్ బ్యాక్ రావడం వల్ల సగం ఫీజు తగ్గిపోతుంది. ఇప్పుడు యూకే లో మనకు యూనివర్సిటీ ఫీజు ఎంత ఉంటుంది మేడం, మాక్సిమం 15 లక్షల్లో 2 years కోర్స్ కంప్లీట్ అయిపోయే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అది కూడా 100% ఎడ్యుకేషన్ లోన్ త్రూ చదువుకోవచ్చు. అది కూడా వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్ చదువుకోవచ్చు. కొలెట్రాల్ ఏది పెట్టాల్సిన అవసరం లేదు, మీరు ₹1 జేబుల నుంచి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ప్రతిదీ ఎడ్యుకేషన్ లోన్ త్రూ మీరు చదువుకునే అవకాశం అందిస్తున్న దేశం యూకే. అండ్ ఫీజు కూడా చాలా రీజనబుల్ బడ్జెట్ లో 15 లక్షల్లోనే
2 సంవత్సరాల మాస్టర్స్ ఇంక్లూడింగ్ ప్లేస్మెంట్ ఇయర్ తో పాటు కంప్లీట్ అయిపోయే యూనివర్సిటీస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ స్కాలర్షిప్స్ కూడా అప్లై చేస్తాం. 6 లక్షల స్కాలర్షిప్ కూడా అందుకునే అవకాశం ఉంది స్టూడెంట్ కి. అండ్ దానితో పాటు ఇప్పుడు ఇన్ని ఆపర్చునిటీస్ మేమే సొంతంగా యూనివర్సిటీస్ కి అప్లై చేసుకోవచ్చు కదా, రీసోర్స్ ఎందుకు అప్రోచ్ అవ్వాలి అని అంటే, ఒకటి మీకు ఎక్స్పీరియన్స్డ్ అప్లికేషన్ టీమ్ ఉండాలి మేడం ఫస్ట్. ఎందుకంటే ఇంతకుముందు మీకు అవగాహన లేదు, కరెక్ట్ ఆ పేపర్ వర్క్ కనుక కరెక్ట్ గా లేకపోతే వీసా కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మా కన్సల్టెన్సీ నుంచి మీరు నమ్మరు మేడం, సింగిల్ యూకే వీసా రిజెక్ట్ అయిన కేసెస్ మా దగ్గర లేవు. ఓకే 100% వీసా సక్సెస్ రేట్, 100% వీసా స్ట్రైక్ రేట్ కలిగిన కన్సల్టెన్సీ మాది రీసోర్స్ మేడం. ఎందుకనంటే మా దగ్గర బ్యాక్ ఎండ్ ఎంప్లాయీస్, అంటే బ్యాక్ ఎండ్ ఎంప్లాయీస్ నథింగ్ బట్, మీరు ఇప్పుడు మా ఆఫీస్ కి అప్రోచ్ అయిన తర్వాత అప్లికేషన్ పెడతాం కదా, యూనివర్సిటీ అప్లికేషన్ దగ్గర నుంచి యూనివర్సిటీ అప్లికేషన్ పెట్టి ఆఫ్ లెటర్ తీసుకొని రావడం, ఆఫ్ లెటర్ నుంచి క్యాష్ లెటర్ తీసుకురావడం కానివ్వండి, అండ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ లోన్ అప్రూవల్ చేయించడం కానివ్వండి, స్కాలర్షిప్స్ పెట్టడం కానివ్వండి, వీసా అప్లై చేయడం కానివ్వండి. ఎందుకంటే స్టూడెంట్ వీసా అప్లికేషన్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి మేడం స్టూడెంట్స్ కి. ఇవి అరౌండ్ ప్రతి ఒక్కరు ఒక 500 వీసాలు చూస్తుంటారు మా దగ్గర బ్యాక్ ఎండ్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు. మినిమం 500 వీసాస్ చూసిన బ్యాక్ ఎండ్ ఎంప్లాయీస్, ఆల్మోస్ట్ ఆఫ్ అబౌట్ 7 years పైన ఎక్స్పీరియన్స్డ్ బ్యాక్ ఎండ్ ఎంప్లాయీస్ మా దగ్గర అందుబాటులో ఉన్నారు. అప్లికేషన్ టీమ్ లేయర్ బై లేయర్ మీకు చెక్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట, కరెక్ట్ గా ఉందా లేదా, డాక్యుమెంటేషన్ అంతా ఇవన్నీ. ఇప్పుడు మీరు ఒక మాస్టర్స్ కి యూకే కానివ్వండి, యుఎస్ కానివ్వండి, ఏ కంట్రీకి వెళ్దామన్నా కూడాను మీరు ఫస్ట్ స్టెప్ ఇన్ అయిన తర్వాత మీరు కలిసేది కౌన్సిలర్స్ ని. ఈ కౌన్సిలర్స్ ఎవరు అని అంటే యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, మీరు ఏ కంట్రీ అని చెప్పండి, ఆ కంట్రీ మీద ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ మా దగ్గర ఉన్నారు. వాళ్ళని మీరు కలుస్తారు. కలిసిన తర్వాత ఎలాంటి యూనివర్సిటీస్ కావాలి, ఎలాంటి ప్లేస్ కావాలి, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్న కంట్రీ కావాలి అనేది మీరు చెక్ చేసుకుంటారు. ఫైనల్ కన్ఫర్మేషన్ మీకు వస్తుంది. సెకండ్ స్టెప్ లో మీరు కలిసేది మా వీసోర్స్ ఫిన్టెక్ టీమ్ ఉంది మేడం. ప్రతి ఆఫీస్ లో బ్యాంక్ ఎంప్లాయీస్ వచ్చి కూర్చుంటారు. మా ఆఫీస్ లోపలనే బ్యాంక్ ఎంప్లాయీస్ అందుబాటులో, అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్, నాట్ వీసోర్స్, అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ వస్తారు. మీరు డైరెక్ట్ గా 10 బ్యాంకుల చుట్టూ 10 ప్లేసెస్ తిరగాల్సిన అవసరం లేకుండా ఆ 10 బ్యాంకుల యొక్క ఎంప్లాయీస్ మా వీసోర్స్ ఆఫీస్ లో అందుబాటులో ఉంటారు. మీరు డైరెక్ట్ గా వాళ్ళని వచ్చి కలిసి మీ ప్రాపర్టీ అష్యూరెన్స్ ఎటువంటిది అవసరం లేకుండా 100% ఎడ్యుకేషన్ లోన్ మా ఆఫీస్ లోనే శాంక్షన్ చేసుకునే అవకాశం మీకు వీసోర్స్ అందిస్తుంది. అండ్ దీని తర్వాత మీరు యూఆర్ గోయింగ్ టు షిఫ్ట్ టు ద బ్యాక్ ఎండ్ టీమ్, అప్లికేషన్ టీమ్ కి వెళ్తారు. అప్లికేషన్ ఏ యూనివర్సిటీకి పెడదాం అనుకుంటున్నారు, మీరు ఒక 5 యూనివర్సిటీస్ కా, 6 యూనివర్సిటీస్ కా, 7 యూనివర్సిటీస్ కా, మీరు ఎన్ని యూనివర్సిటీస్ అప్లై చేసుకున్నా చేసుకోవచ్చు. మేము యూకే కంట్రీకి మేడం ఒక్క పైసా ఛార్జ్ చేయం. వీసా వచ్చి మీకు అకామిడేషన్ కావాలనుకున్నంత వరకు మేము హెల్ప్ చేస్తాం మొత్తం. స్టూడెంట్ కి పైన బ్యాక్ ఎండ్ ఎంప్లాయీస్ ని కలుస్తారు, అప్లికేషన్స్ ప్రాసెస్ చేసుకుంటారు, ఆఫ్ లెటర్స్ తీసుకుంటారు, ఎడ్యుకేషన్ లోన్ అప్రూవల్ అయిపోతుంది, క్యాష్ లెటర్ తీసుకుంటారు, తర్వాత వీసా అప్లికేషన్ పెడతాము, వీసా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు డైరెక్ట్ గా వీసా, ఎందుకంటే ఇది డ్రాప్ బాక్స్ సిస్టమ్ కదా మేడం. అవును, యూకే అనేది ఇంటర్వ్యూ లేదు. అవును, కరెక్ట్. ఎటువంటి యుఎస్ఏ టైప్ లో వేరే కంట్రీస్ లాగా ఇంటర్వ్యూ లేని సిస్టమ్ కాబట్టి ప్రాపర్ డాక్యుమెంటేషన్, కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మా టీం చెప్పింది మీరు ప్రాపర్ గా ఫాలో అవుతాయి మేడం. 100% వీసా గ్యారంటీ, 100% ఎడ్యుకేషన్ లోన్ గ్యారంటీ, 100% స్కాలర్షిప్ అప్ టు 6 lakhs గ్యారంటీ. మీకు వీసా అనేది కామన్ గా వచ్చేదే, కానీ స్కాలర్షిప్స్, ఎడ్యుకేషన్ లోన్ కూడా ఖచ్చితంగా ఎటువంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా ప్రాసెస్ కంప్లీట్ అయిపోవాలనుకుంటే ఒకసారి మా వీసోర్స్ ఆఫీసెస్ కి అప్రోచ్ అయినా కూడా ఖచ్చితంగా మీకు అన్ని క్లారిటీ వస్తాయి మేడం. ఫైనల్ గా ఎవరైనా ఈ ప్రాసెస్ అంతా చేసి వెళ్ళేది సెటిల్మెంట్ కోసం, అంటే మంచి జాబ్ సంపాదించాలి అని. సో అక్కడ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి మేడం? ఇప్పుడు యూకే అనేసరికి మెజారిటీ అందరూ ప్లాన్ చేసేది లండన్ అనుకుంటున్నారు. కానీ నేనేమంటా అంటే మేడం, లండన్ కంటే నార్థన్ ఇంగ్లాండ్ లో మీకు నాటింగమ్, బర్మింగమ్, ఆర్ లీడ్స్, లివర్పూల్, మాంచెస్టర్, లెస్టర్, లేదంటే స్కాట్లాండ్ అయితే మేడం ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎడిన్బర్గ్, గ్లాస్గో అయితే చాలా మంది, ఇప్పుడు నేను రీసెంట్ గా మొన్న లాస్ట్ బ్యాచ్ వెళ్ళిన స్టూడెంట్స్ తోనే మాట్లాడుతుంటే వెళ్ళిన 1 week కి వాళ్ళ పార్ట్ టైం ఆపర్చునిటీ దొరుకుతుంది, అందుబాటులో ఉంది అక్కడ. అండ్ దానితో పాటు ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఉండి ప్లేస్మెంట్స్ సెటిల్ అయిపోయిన బ్యాచ్ కూడా మేము చూస్తున్నాం. ఎప్పుడు కూడా స్టూడెంట్స్ చూసుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ ఎక్కువ మంది మాబ్ అయిపోయిన ప్లేస్, తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ మంది వెళ్ళిన ప్లేసెస్ కంటేను ఇప్పుడు ఎమర్జింగ్ సిటీస్ ఏవి ఉన్నాయి అక్కడ, ఆ సిటీస్ ని చూస్ చేసుకుంటే పార్ట్ టైమ్ లో కానివ్వండి, ఫుల్ టైమ్ లో కానివ్వండి, ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ వెన్ కమింగ్ టు యూకే లో వచ్చేసరికి వీళ్ళకి ఇప్పుడు అవుట్ ఆఫ్ 1 year లో 3 months వెకేషన్ హాలిడేస్ ఉంటాయి. ఈ 3 months వెకేషన్ హాలిడేస్ టైంలో ఇప్పుడు నార్మల్ గా చదువుకునే టైంలో 1 week కి 20 hours వర్క్ చేసుకోవచ్చు. అండ్ వెకేషన్ హాలిడేస్ లో 3 months కూడా టోటల్ ఫుల్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు. ఎటువంటి కండిషన్స్ లేవు దీని మీద. అండ్ వెన్ కమింగ్ టు స్టడీ అయిపోయిన తర్వాత కూడాను
వీళ్ళకు పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ మళ్ళీ 2 years కి చేసుకోవడానికి అవకాశం ఉంది. మీరు 1 year కోర్స్ చదివినా 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ చేసుకోవచ్చు. 2 years కోర్స్ చదివినా 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్, అంటే 4 years వరకు వీళ్ళకు పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ తో పాటు చదువుకునే అవకాశం ఉంది. ఫస్ట్ 2 years కోర్స్ చదువుకోవచ్చు అండ్ నెక్స్ట్ 2 years వర్క్ పర్మిట్ చేసుకోవచ్చు. దీని తర్వాత స్టూడెంట్ కి ఇఫ్ హీ వాంట్స్ టు గో ఫర్ ఎనీ ఎంప్లాయ్మెంట్ వీసా కూడా మార్చుకొని స్టూడెంట్ అక్కడ సెటిల్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ కూడా యూకే గవర్నమెంట్ ఆపర్చునిటీ అందిస్తుంది. సో మిమ్మల్ని వచ్చి కన్సల్ట్ అయితే చాలు, యూకే పంపించడమే కాదు పెద్దగా ఖర్చు లేకుండా అక్కడ నుండి స్కాలర్షిప్ తెప్పిస్తారు, అలాగే కొలెటరల్ ఏం లేకుండా మీరు ఎడ్యుకేషన్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. రైట్. అసలు V-Source ని కన్సల్ట్ అవ్వాలంటే ఏ సిటీస్ లో ఉన్నాయండి ఆఫీసెస్? మేడం ఇప్పుడు మనకు ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే, తెలంగాణలో అయితే మనకు హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ లో మన ఆఫీస్ ఉంది. ఎగ్జాక్ట్ మెట్రో స్టేషన్ కి వెరీ నియర్ బై లో మన దిల్సుఖ్ నగర్ లో V-Source ఆఫీస్ ఉంది. అండ్ వెన్ కమింగ్ టు అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గరలోనే మనకు అమీర్పేట్ V-Source ఆఫీస్ ఉంది. అండ్ JNTU మెట్రో స్టేషన్ దిగిన వెంటనే, JNTU కుకట్పల్లి మెట్రో స్టేషన్ దిగిన వెంటనే మన ఆఫీస్ అందుబాటులో ఉంది మేడం. అంటే హైదరాబాద్ లో 3 places లో అందుబాటులో ఉంది, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్ అండ్ JNTU కుకట్పల్లి. ఇది హైదరాబాద్ లో ఉన్న ఆఫీసెస్. అండ్ వెన్ కమింగ్ టు ఆంధ్రాలో చూసుకుంటే మీకు విజయవాడ, తిరుపతి అండ్ వైజాగ్. విజయవాడలో బెన్ సర్కిల్ లో మన ఆఫీస్ ఉంది. వైజాగ్ లో వచ్చేసరికి NTR బీచ్ రోడ్ కి మన ఆఫీస్ అందుబాటులో ఉంది మేడం. అండ్ వెన్ కమింగ్ టు తిరుపతిలో వచ్చేసరికి రేణిగుంట రోడ్ కి ఆఫీస్ ఉంది. సో ఎవరైనా స్టూడెంట్స్ దగ్గర నియర్ బై రీజన్స్ లో ఉన్న వాళ్ళు ఒకసారి అప్రోచ్ అవ్వాలి. నేను మాస్టర్స్ మంచి కంట్రీలో తక్కువ బడ్జెట్ లో స్కాలర్షిప్స్ అందుబాటులో ఎడ్యుకేషన్ లోన్ తో పూర్తిగా ఎడ్యుకేషన్ లోన్ త్రూ చదువుకోవాలి, ఖచ్చితంగా ఆపర్చునిటీ ఉన్న దేశం ఎలాంటిది అని అంటే ఖచ్చితంగా మీరు ఒక ఎక్స్పీరియన్స్ కౌన్సిలర్ ని కలిసి ముందు క్లారిటీ తీసుకోండి. ఫస్ట్ యూకే కానివ్వండి, US కానివ్వండి, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, మీరు ఏ కంట్రీకి వెళ్ళి చదువుకోవాలనుకున్నా ఒకసారి మీరు మా V-Source ఆఫీస్ కి మీరు అప్రోచ్ అవుతే ఎడ్యుకేషన్ లోన్ గురించి, స్కాలర్షిప్స్ గురించి, టాప్ యూనివర్సిటీస్ గురించి అండ్ మీకు నచ్చిన యూనివర్సిటీస్ లో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. అండ్ దానితో పాటు మీకు సూటబుల్ యూనివర్సిటీస్ గురించి మేము సజెస్ట్ చేస్తాము. అండ్ ప్రతి ఒక్కటి మీకు అనుకూలంగా ఉండే విధంగా ఫ్లైట్ టికెట్ లో కూడా మన దగ్గర స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి స్టూడెంట్స్ కి. ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ ఫీజెస్ లో కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి. అండ్ దానితో పాటు దిగిన తర్వాత అకామిడేషన్ కూడా మేము హెల్ప్ చేస్తాము. అన్ని స్టెప్స్ లో కూడాను మా V-Source మీతో పాటు సహాయంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు అప్రోచ్ అయితే చాలు, మీకు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినా కూడా నియర్ బై బ్రాంచెస్ లొకేషన్ కూడా పంపిస్తాం మీకు. ఒక్కసారి మీరు ఆఫీసెస్కి అప్రోచ్ చేయాలంటే పూర్తి క్లారిటీ, పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ తర్వాత ఎలా వెళ్ళాలనేది మీ మీద డిపెండెంట్, మీ ఆప్షన్ కింద యూజ్ చేసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. అండ్ యూకేలో ఆపర్చునిటీస్ గురించి చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.